ఏదైతే అర్సలాల్ మిట్టల్కు సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ ఆ కార్యక్రమానికి నిన్న శంకుస్థాపన జరిగిందో దీంతో ఉత్తరాంధ్ర ముఖ చిత్రమే మారబోతుంది. ఇప్పటికే ఐటీ పరిశ్రమల రాకతో ఉత్తరాంధ్ర కళకళలాడుతుంటే ఇప్పుడు విశాఖను ఉక్కు నగరంగా చెబుతాము. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కే అనే నినాదంతో ఎంత పెద్ద యుద్ధం జరిగిందో మనందరికీ తెలుసు. అది తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంగా కూడా మారినటువంటి నినాదం. సో అలాంటి విశాఖ ఉక్కుకు తోడుగా ఇప్పుడు అర్సలాల్ మిట్టల్ కూడా జత కావటంతో రేపటి నుంచి విశాఖ అనేది ఒక ఉక్కు సిటీగా డెవలప్ చెందబోతుంది. ప్రపంచంలోనే ఉక్కు సిటీ అంటే విశాఖ గుర్తొచ్చే స్థాయికి రేపు విశాఖ ఎదగబోతుందని చెప్పి నిన్న చంద్రబాబు గారు చెప్పారు. దాదాపుగా ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మందికి ఉపాధి కల్పించే దశగా అడుగులు పడుతున్నాయి. 2028 నాటికి దీని ఉత్పత్తి కూడా ప్రారంభం కాబోతుంది. అంటే శంకుస్థాపన చేసిన తర్వాత పునాది రాయిలేసిన తర్వాత 10 ఏళ్ళు 20 ఏళ్ళు కాలయాపన చేసే పరిస్థితి లేదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్గా దూసుకు వెళుతున్నాం. రాబోయే 2-3 ఏళ్లలో దీని ఉత్పత్తి కూడా ప్రారంభం కాబోతుంది. సో దేశానికి అవసరమైనటువంటి కీలకమైనటువంటి ఉక్కుని ఇక్కడ విశాఖ నుంచి అలాగే అర్సలాల్ మిట్టల్ నుంచి కూడా తయారు చేయబోతున్నారని చెప్పి నిన్న చంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది. వాస్తవానికి ఇది గన పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ అయితే దాదాపుగా 5,000 ఎకరాలకు పైగా ఆ స్థలంలో 2 దశల్లో దీని పూర్తి స్థాయి నిర్మాణం అయితే జరగబోతుంది. నిజంగా ఇదే గన పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తయితే పూర్తి స్థాయిలో పూర్తవడానికి నాకు తెలిసి 2030 వరకు పడుతుంది. బట్ మొదటి దశ నిర్మాణాన్ని 2 ఏళ్లలో పూర్తి చేసి ఉత్పత్తి అయితే పూర్తి చేస్తారని చెప్పి అక్కడ ప్రతినిధులు కూడా చెబుతున్నారు. ఇదే గన జరిగితే దీని ద్వారా అనేక రంగాలు కూడా అక్కడ డెవలప్ చెందబోతున్నాయి. ఇదొక భారీ పరిశ్రమ. అంటే మనం గట్టిగా మాట్లాడుకుంటే దేశంలోనే అతి భారీ పరిశ్రమల్లో ఒకటిగా మారబోతుంది. ప్రపంచంలోని గొప్ప పరిశ్రమల్లో ఇది ఒకటిగా మారబోతుంది. దీనికోసం గతంలో చంద్రబాబు గారు అనేక సందర్భాల్లో కూడా చెప్పారు. వాస్తవానికి 18 నెలల్లోనే భూమిని సేకరించి ఇవ్వటంతో పాటు పరిశ్రమ నిర్మాణానికి కావాల్సిన అన్ని అనుమతులను కూడా కూటమి ప్రభుత్వం అయితే ఇచ్చింది. అందుకనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని ఎందుకన్నాము అంటే 18 నెలల్లోనే పూర్తి స్థాయిలో భూమి సేకరించడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. నిన్న చంద్రబాబు గారు రైతులకు కూడా ప్రతి ఒక్కరికి చాలా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పారు. ఎందుకనంటే ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా రైతులు భూమి ఇచ్చారు. సో ఈరోజు రైతుల త్యాగఫలమే ఈరోజు ఆ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి అక్కడ శంకుస్థాపన చేయడం. దీనికి సంబంధించినటువంటి ఒక వార్త వచ్చింది, ఒకసారి చూద్దాం. అర్సలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్తో ఉత్తరాంధ్రలో కొత్త శకం. ఏపీ పారిశ్రామిక అభివృద్ధిలో ఇదొక మేలి మలుపు. 2028 డిసెంబర్ నాటికి ఉత్పత్తి ప్రారంభం. ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మందికి ఉద్యోగాలు. శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు గారు. సో దీంట్లో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతోపాటు ఎవరైతే ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఉన్నారో లక్ష్మీ మిత్తల్, ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే నారా లోకేష్, బీజేపీ నుంచి మాధవ్ కూడా పాల్గొన్నారు. నరేంద్ర మోదీ గారు హాజరు అవ్వకపోయినప్పటికీ కూడా ఆయన ఒక సందేశం అయితే పంపారు. సో ఏపీ అభివృద్ధిలో ఇది ఒక మైలురాయి. అర్సలాల్ మిట్టల్ నిప్పల్ స్టీల్ పరిశ్రమ శంకుస్థాపన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానంలో ఒక ప్రధాన మైలురాయి. దేశ ఉక్కు తయారీ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే ఒక ప్రపంచ స్థాయి సమీకృత ఉక్కు కర్మాగారానికి నాంది పలుకుతున్నందుకు ఏపీకి అభినందనలు. ఇది అక్కడి యువతకు అవకాశాలను సృష్టించి పారిశ్రామిక ఆవిష్కరణలో రాష్ట్రాన్ని అగ్రమగామిగా నిలబెడుతుందని భావిస్తున్నానని చెప్పి నిన్న నరేంద్ర మోదీ ఒక సందేశాన్ని కూడా అయితే పంపడం జరిగింది. అర్సలాల్ మిట్టల్ నిప్పల్ స్టీల్ ఇండియా ఉక్కు కర్మాగారం నిర్మాణంతో ఉత్తరాంధ్రలో కొత్త చరిత్ర సృష్టించబోతున్నట్లుగా చంద్రబాబు గారు పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వద్ద దీనికి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడారు. విశాఖ ఉక్కు మన ఆత్మగౌరవం అయితే అర్సలాల్ మిట్టల్ నిప్పల్ స్టీలు మన సత్తాను ప్రపంచానికి చాటి చెబుతుందన్నారు. ఈ 2 పరిశ్రమలు దేశ ఉక్కు రంగంలో రాష్ట్రాన్ని ఉన్నత స్థాయిలో నిలుపుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఉక్కు నగరానికి ఈరోజు పునాదిరాయి వేశామని, దీంతో ఈ ప్రాంత రూపురేఖలే మారతాయని చెప్పారు. రవాణా, హోటల్ పరిశ్రమ, రియల్ ఎస్టేట్, విద్య, వైద్య తదితర రంగాలలో అనేకమైన మార్పులు రాబోతున్నాయని, ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రాజెక్టుకు భూములు ఇచ్చేందుకు ముందుకొచ్చిన రైతులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నట్టుగా చెప్పారు. మొత్తం 2 దశల్లో 5,465 ఎకరాల్లో నిర్మించనున్న ఈ పరిశ్రమను 2 దశల్లో నిర్మాణం అయితే చేయబోతున్నట్టుగా చెప్పారు. దీనికి సంబంధించినటువంటి మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. పెట్టుబడులకు ఏపీ బెస్ట్
బెస్ట్ 20 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టుగా చంద్రబాబు గారు అయితే చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు అని నేను చెబుతున్నా, పెట్టుబడులకు బెస్ట్ ప్లేస్ ఏపీ. అద్భుతమైన 25 పారిశ్రామిక పాలసీలు తీసుకొచ్చాం. పారిశ్రామిక అనుకూల ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా దూసుకు వెళుతున్నాం. ప్రపంచంలోనే ఉక్కు పరిశ్రమకు మిట్టల్ ఆద్యుడు. అటువంటి వ్యక్తి స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్రానికి రావడం గొప్ప విషయం. రానున్న రోజుల్లో ఈ ప్లాంట్ వల్ల ఉక్కు రంగంలో నక్కపల్లి తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పారు. సో వచ్చే 3 ఏళ్లలో 22 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టుగా చంద్రబాబు గారు చెప్పారు. ఆంధ్రుల హక్కు నినాదంతో విశాఖ ఉక్కు ఇప్పుడు అడగకుండానే అంతకంటే పెద్ద పరిశ్రమ. స్టీల్ ప్లాంట్కే కాదు, స్టీల్ సిటీకి అంకురార్పణ. ప్లాంట్కు సహకరించిన ప్రధానికి కృతజ్ఞతలు. మెట్టల్ స్టీల్ పరిశ్రమ శంకుస్థాపనలో చంద్రబాబు గారు అయితే చెప్పారు. అలాగే ఏపీపై నమ్మకానికి మా రాకే ఒక ఉదాహరణని ఎవరైతే దీనికి సంబంధించినటువంటి అధినేత లక్ష్మీ మిట్టల్ ఉన్నారో ఆయన కూడా చెప్పారు. ఏపీ అభివృద్ధిలో ఇది ఒక కీలకమైనటువంటి మైలురాయి అని చెప్పి నరేంద్ర మోదీ గారు కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రితో పాటు సీఎం చంద్రబాబు గారితో పాటు లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ అందరూ కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ఇక్కడ చూడొచ్చు. ఆల్రెడీ ఇప్పటికే విశాఖను ఒక టీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుస్తామని ఆల్రెడీ చంద్రబాబు గారు చెప్పారు. దానితో పాటు ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే అర్సలాల్ మిట్టల్ పరిశ్రమ ఉందో దాదాపుగా 5,400 ఎకరాలలో ఏర్పాటు చేయబోతున్నటువంటి ఈ పరిశ్రమ కేవలం విశాఖ రూపురేఖలనే కాదు, ఉత్తరాంధ్ర రూపురేఖలనే కాదు, రాష్ట్ర రూపురేఖలనే మార్చబోతుంది. ప్రపంచ స్థాయిలో రాష్ట్రానికి గుర్తింపు తెచ్చే స్థాయిలో ఈ అర్సలాల్ మిట్టల్ అయితే ఎదగబోతుంది. విశాఖ కంటే భారీ ఉక్కు పరిశ్రమ కావటంతో పాటు దేశ నిర్మాణానికి అవసరమైనటువంటి కీలకమైన ఉక్కుని కూడా ఇక్కడ నుంచి అయితే తయారు చేయబోతున్నారు. దీనికి కేవలం 18 నెలల్లోనే, ఇంత భారీ ప్రాజెక్టుకి 18 నెలల్లోనే అనుమతులు కూడా అయితే ఇవ్వడం జరిగింది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలతో పాటు ఉత్తరాంధ్ర రూపురేఖలు కూడా మారతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.